ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ పాఠశాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 11వ తారీఖు నాడు టిఫిన్ బైఠక్ పేరుతోని ఆ పాఠశాలను సందర్శించడం, ప్రభుత్వ పాఠశాలను ఆ పాఠశాలను సందర్శించడం, ఏ విధంగా 11వ తారీఖు నాడు పాఠశాలను శుభ్రం చేయాలని చెప్పి ఒక ప్లాన్ను తయారు చేసుకోవడం, అనంతరం 13వ తారీఖు నాడు పాఠశాలకు వెళ్ళి కార్యకర్తలు నాయకులు అందరు కలిసి కూడా ఆ పాఠశాల తరగతి గదులను కూడా శుభ్రం చేయడం. దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించండి, పండుగ తీసుకుపోకండి, తప్పకుండా పాఠశాలకు చేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలందరూ కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు మండల అధ్యక్షుల యొక్క సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడీ గారి యొక్క సూచన మేరకు, మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది గ్రామాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలను చదివించకుండా మాకు స్తోమత లేదనో లేకుంటే వేరే ఇతరత కారణాలతో వాళ్ళ చిన్న చిన్న పిల్లలతోని కూలి పని చేయించడం, ఇతర పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే వాళ్ళందరూ కూడా చైతన్యం కలిగించి వాళ్ళందరినీ పాఠశాలకు చేర్పించాల్సినటువంటి బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. ప్రతి గ్రామాల వారిగా ప్రతి ఇంటిని సందర్శిస్తారు, ర్యాలీ నిర్వహిస్తాం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మనం మోడీ గిఫ్ట్ సైకిల్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం కూడా మోడీ గిఫ్ట్ సైకిల్ను 10వ తరగతి విద్యార్థులను కూడా ఈసారి ఇస్తున్నాం. తప్పకుండా మీరు ప్రభుత్వ పాఠశాల చదవండి, 10th విద్యార్థులు అందరూ కూడా సైకిల్ ఇచ్చే బాధ్యత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా ఇస్తాం. కాబట్టి మీ పిల్లలను కూడా దయచేసి మీ ఇంట్లో పనులకు ఉపయోగించుకోవడమో లేకుంటే కుటుంబ పోషణ పేరుతోనే ఏదో రక సాకులతోని మీరు పిల్లల్ని చదివించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయకండి. పిల్లల్ని పాఠశాలకు పంపండి, వాళ్ళని విద్యావంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీనికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం.